రాజయ్య గారి మేడ ముందర ఉన్న అరుగు దగ్గర రాజయ్య గారు కుర్చీలో కూర్చుని గర్వంగా మీసం తిప్పుతుంటారు. రాఘవయ్య గారు ఎదురుగా నిలబడుంటారు. ఏమయ్యా రాఘవయ్య, ఈసారి దసరా పండుగకు మా ఇంట్లో విందు అంటే చుట్టుపక్కల 10 ఊర్లకి తెలియాలి. అలాంటి వంటవాడి ఎవడైనా ఉన్నాడా మన ప్రాంతంలో? ఎందుకు లేరండి రాజయ్య గారు? మన ఊరి చివరి నుండే రంగడు ఉన్నాడు కదా, వాడు వంట చేస్తే దేవలోకం నుంచి దిగివచ్చి మరి తింటారు. కానీ వాడు కాస్త తిక్కలోడు, తెలివైనోడు కూడా. తెలివా? నా ముందురా? వాడి గరిటె తిప్పే తెలివి నా గల్లా పెట్టే ముందు పనికిరాదు. పిలిపించు వాడిని. అలా రాజయ్య ఇంట్లోకి రంగడు ప్రవేశిస్తాడు. భుజం మీద తువ్వాలు, చేతిలో ఒక చిన్న కట్టెపుల్లతో నవ్వుతూ వస్తాడు. ఏమండి రాజయ్య గారు పిలిచారట? వంట చేయమంటారా లేక వంకలు పెట్టమంటారా? ఓయ్ రంగడు, నోరు జాగ్రత్త. మా ఇంట్లో 100 మందికి విందు వండాలి. సామాన్లు నేనే ఇస్తాను. కాని ఒక షరతు: విందులో వడ్డించే ప్రతి పదార్థం 2 రుచులు ఉండాలి. తీపి తింటే కారం తగలాలి, పులుపు తింటే వగరు రావాలి. అలా చేయగలవా? అమ్మో, ఇది వంట లేక మాయా? సరేనండి, మీరు అడిగినట్టే చేస్తాను. కానీ నాకు మీరు ఒక 100 వరహాలు ముందే ఇయ్యాలి. ఒకవేళ నా వంట మీకు నచ్చకపోతే నా తల తీసేసి మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీసుకోండి. ఒరే రంగడు, ఎందుకంత అతి తెలివి? ప్రాణాల మీదకి తెచ్చుకుంటావేంటి? రాఘవయ్య గారు, నమ్మకం ఉన్న చోట భయం ఉండదు. రాజయ్య గారు, ఒప్పందానికి సిద్ధమేనా? తప్పకుండా. ఈ దెబ్బతో నీ అహంకారం దిగిపోవాలి. ఇదిగో వరహాలు. రేపు సాయంత్రానికల్లా విందు సిద్ధమవ్వాలి అని అంటాడు. అలా రాజయ్య గారి ఇంటి వెనకున్న పెద్ద వంటశాల. పొయ్యిలు మండుతున్నాయి. రంగడు హుషారుగా పాట పాడుకుంటూ పనులు చేస్తున్నాడు. లలితమ్మ అక్కడికి వస్తుంది. ఏరా రంగడు, ఏం చేస్తున్నావు? రాజయ్య గారు చాలా కోపిష్టి మనిషి. ఏమన్నా తేడా వస్తే నేను వదలడు. లలితమ్మత్త, నువ్వేం భయపడకు. వంట అంటే కేవలం రుచి కాదు, అదొక యుక్తి. ఈ రాజయ్య గారి గర్వం అణచడానికి ఈ వంటనే ఆయుధం చేస్తున్నాను. అదేంట్రా, ఆయన అడిగినట్టు 2 రుచులు వచ్చేలా ఎలా చేస్తావు? చూస్తూ ఉండు అత్త. ఇప్పుడు నేను చేసే పప్పులో ఒక పక్క ఆవకాయ ఘాటు, మరో పక్క బెల్లం తీపి వచ్చేలా చేస్తున్నాను. తిన్నవాడు నోరు వెళ్ళబెట్టాల్సిందే. అది సరే, కానీ రాజయ్య గారు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. విందైపోయాక నీకు డబ్బులు ఇవ్వకుండా ఏదో ఒక వంక పెట్టి నిన్ను బంధించమని పని మనుషులకు చెప్పారు. అవునా? అయితే ఆట ఇప్పుడే మొదలైందన్నమాట. అత్త, నువ్వు వెళ్ళి ఊర్లో ఉన్న పేదవాళ్ళందరికీ ఒక మాట చెప్పు. రేపు రాత్రి రాజయ్య గారి ఇంటి వెనుక తలుపు దగ్గర వేచి ఉండమని. ఎందుకురా? చెప్పింది చెయ్యి అత్త. రాజయ్య గారి విందులో అసలైన రుచి ఎవరికి దక్కుతుందో రేపు చూద్దాం. అలా రాజయ్య గారి ఇంటి ముందు పెద్ద పిట్టలు వేశారు. ఊరు పెద్దలు కూర్చున్నారు. రాజయ్య గారు, రండి రాఘవయ్య గారు, కూర్చోండి. ఈరోజు రంగడి తెలివితేటలు బయటపడతాయి. వాడు అడిగినట్టు 100 వరహాలు ముందే ఇచ్చాను. కాని వాడు వడ్డించే వంటలో చిన్న లోపం దొరికినా వాడిని గాడిద మీద ఊరేగిస్తాను. వాడి పొగరు వంచుతాను. పాపం వాడు కష్టపడి వండుతున్నాడు రాజయ్య గారు, అంత కఠినంగా ఉండకండి. కఠినం కాదు రాఘవయ్య, ఇది అధికారం. రంగడు, వడ్డను మొదలుపెట్టు. వడ్డిస్తూ ఒక్కో పదార్థం గురించి వివరిస్తాడు. ఇదిగోండి రాజయ్య గారు, ఇది మాయాపప్పు. మొదటి ముద్ద తింటే అచ్చం అమృతంలా తీపిగా ఉంటుంది. మింగేలోపు నిప్పులు కూర్చున్నట్టు కారంగా మారుతుంది. అబ్బబ్బా, ఇదేం విచిత్రం! నిజంగానే 2 రుచులున్నాయి. కాని రంగడు, ఈ వంటలో ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువ కాలేదండి రాజయ్య గారు. మీ నాలుక మీదున్న గర్వం వల్ల ఉప్పు రుచి తెలియడం లేదు. ఒక్కసారి పక్కనున్న మంచినీళ్ళు తాగి చూడండి. నన్నే ఎదిరిస్తావా? నీకు ఎంత ధైర్యం! ఒరే రంగడు, నా వంటశాలలో ఉన్న సామాన్లు వాడుకుని నా దగ్గరే డబ్బులు తీసుకుని నన్నే గర్విష్టి అంటావా? ఈ విందు ముగిసేలోపు నువ్వు చేసిన వంటలో దోషం నిరూపిస్తాను. అప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో ఉంటాయి. అయ్యా రాజయ్య గారు, వంటవాడికి వంట మీద ఎంత గురువు ఉంటుందో తన ప్రాణం మీద కూడా అంతే ధీమా ఉంటుంది. దోషం ఉంటే శిక్షించండి, కానీ దోషం లేకపోతే మీరు నాకు ఊరి చెరువు పక్కనున్న ఆ 5 ఎకరాల మాగాణి రాసివ్వాలి. సిద్ధమేనా? రంగడు, నోరు అదుపులో పెట్టుకో.
భూస్వామి గారితో పందాలా? కాయ్ ఒప్పందం. నువ్వు ఓడిపోతే నీ తల, నేను ఓడిపోతే నా పొలం. ఇప్పుడు చెప్పు, ఈ కూరలో వగరు ఎక్కడుంది? నువ్వు తీపి కారం అన్నావు, నేను పులుపు వగరు అడిగాను కదా. అయ్యా, ఆ పక్కనే ఉన్న అరటికాయ వేపుడు చూడండి. అది తింటే మొదట పనసపండ్లా వగరుగా ఉంటుంది, కానీ నమిలే కొద్దీ చింతపండు పులుపు మీ నాలుకకు తగులుతుంది. కావాలంటే రాఘవయ్య గారిని అడగండి. అవునయ్య రాజయ్య, ఇది అద్భుతం. ఒకే ముక్కలో ఇన్ని రుచులు ఎలా తెచ్చావురా రంగడు? అదంతా నా గరిటె మహిమ రాఘవయ్య గారు. కానీ రాజయ్య గారికి అది రుచించదు, ఎందుకంటే ఆయన దృష్టి రుచి మీద లేదు, నా తల మీద ఉంది అని అంటాడు. అలా విందు ముగిసింది. రాజయ్య గారు త్రెంచుతూ లేచారు. ఆయన ముఖంలో ఏదో కుతంత్రం కనిపిస్తోంది. బయట నుంచి ఇద్దరు పనివాళ్లు కర్రలతో లోపలికి వస్తారు. రంగడు, వంట బావుంది, కానీ నువ్వొక పెద్ద తప్పు చేశావు. భోజనమయ్యాక తాంబూలం ఇవ్వాలి కదా, అది మర్చిపోయావు. విందులో తాంబూలం లేకపోతే అది అసంపూర్ణం. ఒప్పందం ప్రకారం నువ్వు ఓడిపోయావు. బంట్రోతులారా, బంధించండి వీడిని. రాజయ్య గారు, ఇది అన్యాయం. తాంబూలం అనేది చిన్న విషయం, దానికి ప్రాణాలు తీస్తారా? ఆగండి రాఘవయ్య గారు, రాజయ్య గారు తొందరపడుతున్నారు. అయ్యా, నేను తాంబూలం మర్చిపోలేదు, కానీ ఆ తాంబూలం వేసుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఏమిటా అర్హత? నేనే ఈ ఊరి పెద్దను, నాకంటే అర్హుడు ఎవడు? ఎవరైతే ఈరోజు ఒక్క అబద్ధం కూడా ఆడలేదో, ఎవరి మనసులో అయితే కుళ్ళు లేదో, వారు మాత్రమే నేనిచ్చే ఈ సత్య తాంబూలం వేసుకోవాలి. అది వేసుకున్నాక అబద్ధం చెప్తే వెంటనే ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి. ఇదిగోండి తాంబూలం, తీసుకోండి. ఏంటి, దద్దుర్లొస్తాయా? అంటే అంటే ఇప్పుడు నాకు తాంబూలం వద్దులే. ఎందుకు రాజయ్య గారు, మీరు ఎప్పుడు అబద్ధం ఆడు కదా, మరెందుకు భయం? అంటే మీరు నన్ను మోసం చేయాలని పథకం వేశారని ఒప్పుకుంటున్నారా? అని అంటాడు. అప్పుడే రాజయ్య గారి ఇంటి పెరట్లో లలితమ్మ చెప్పినట్టు ఊరి పేదవాళ్ళందరూ అక్కడ గుమిగూడున్నారు. లోపల జరుగుతున్న గొడవ వారికి వినిపిస్తుంది. ఒరేయ్ రంగడు, బయట ఊరు జనమంతా వచ్చారు. వంటలు మిగిలిపోయాయని అన్నావు కదా, పెట్టమని అడుగుతున్నారు. ఏయ్, నా అనుమతి లేకుండా వీళ్ళెవరు ఇక్కడికొచ్చింది? మిగిలిన వంటలు రేపు నా పనివాళ్లు తింటారు. వీళ్లకు పెట్టడానికి వీల్లేదు. అయ్యా రాజయ్య గారు, ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. నేను వండిన వంటలు కేవలం 6 గంటలు మాత్రమే రుచిగా ఉంటాయి. ఆ తర్వాత అవి చేదుగా మారిపోతాయి. అది నా వంటలో ఉన్న రహస్యం. ఇప్పుడు వీళ్ళకి పెట్టకపోతే ఆ వంట అంతా వృధా అయిపోతుంది. 100 మందికి సరిపడా సామాన్లు ఇచ్చారు, కానీ ఇక్కడ తిన్నది 10 మందే. చేదుగా మారిపోతాయా? అబద్ధం చెప్తున్నావు. కావాలంటే పరీక్షించండి. ఇదిగోండి, ఈ గిన్నెలో ఉన్న పాయసం తాగండి అని రంగడు ఇందాక పక్కన పెట్టిన ఒక గిన్నెస్తాడు. రాజయ్య తాగానే ముఖం మార్చుకుంటాడు. ఛీ, ఛీ, ఇదేంటి ఇంత చేదుగా ఉంది? ఇందాక తిన్నప్పుడు అమృతంలా ఉంది కదా. అదే నా తెలివి రాజయ్య గారు. కాలం గడిచే కొద్దీ రుచి మారేలా వండాను. ఇప్పుడు ఈ వంటలు పేదవాళ్లకు పెడతారా లేక పారేస్తారా? పారేస్తే మీకు పాపం తగులుతుంది. 100 వరహాలు వృధా అవుతాయి. అప్పుడే రాఘవయ్య గారు మధ్యవర్తిగా వస్తారు. ఊరు జనం రంగడు జిందాబాద్ అని అరుస్తుంటారు. రాజయ్య గారు, ఇకనైనా ఒప్పుకోండి. రంగడు మిమ్మల్ని తన తెలివితేటలతో ఓడించాడు. వాడు వంటలో దోషం లేదు సరికదా, మీ తాంబూలం నాటకాన్ని కూడా బయటపెట్టాడు. ఇప్పుడు మీరు ఒప్పందం ప్రకారం ఆ 5 ఎకరాల పొలం రంగడికిచ్చేయాలి. నేను ఇవ్వను. వీడేదో మంత్రం వేశాడు. ఆ పాయసం చేదుగా ఎలా అయింది? అయ్యా, అందులో మంత్రం లేదు, తంత్రం లేదు. ఆ గిన్నె అడుగున కొంచెం వేపరసం రాశాను. మీరు పైపైన తాగినప్పుడు బాగుంది, అడుగుకెళ్ళేసరికి చేదు తగిలింది. అంటే నా వంట తప్పు కాదు, మీ చూపు తప్పు. నువ్వు ఇంత తెలివైన వాడివా? నేను తెలివైన వాడిని మాత్రమే కాదు రాజయ్య గారు, పేదల కష్టాలు తెలిసివాడిని కూడా. మీరు ఆ పొలం నాకు ఇవ్వక్కర్లేదు, కానీ ఆ పొలంలో పండే పంటను ప్రతి ఏడు ఊర్లో ఉన్న అనాథలకు పేదలకు విందుగా పెట్టాలి. దానికి నేను వంట చేస్తాను. ఇదే నా నిబంధన. రాజయ్య తన అనుచరుడు సాంబితో మాట్లాడుతున్నాడు. రాజయ్య ముఖంలో కసి కనిపిస్తోంది. సాంబిగా, ఆ రంగడు నన్ను ఊరి జనం ముందు తల వంచుకునేలా చేశాడు. వాడు చెప్పినట్టు ఆ పొలం పంటను పేదలకు పెట్టడమంటే నా పరువు గంగలో కలిసినట్టే. ఎలాగైనా వాడిని ఈ ఊరు నుంచి తరిమేయాలి. అయ్యా, వాడు తెలివైనోడు.
మనం ఏం చేసినా కనిపెట్టేస్తున్నాడు. ఈసారి వంటలో ఏదైనా విషం కలిపేద్దామా? వద్దు, వాడు వంట చేసేటప్పుడు ఎవర్నీ రానివ్వడు. మనం ఒక పని చేద్దాం. రేపు పేదలు పెట్టే విందులో వాడు వాడే మంచినీళ్ల బావిలో ఒక రకమైన మత్తుమందు కలిపేయి. అది తాగిన వాళ్లంతా పిచ్చి పిచ్చిగా వాగుతారు. అప్పుడు రంగడు మంత్రం వేశాడు అని ఊరి జనాన్ని నమ్మిద్దాం. అలాగే అయ్యా, రేపు పొద్దున్నే ఆ పని పూర్తి చేస్తా. అదే సమయంలో కిటికీ అవతల ఉన్న లలితమ్మ ఇదంతా విని అక్కడి నుంచి తప్పుకుంటుంది. ఆ సంగతి లలితమ్మ రంగడితో చెప్తుంది. మరుసటి రోజు ఉదయం ఊరి శివార్లలో ఉన్న బావి దగ్గరికి సాంబి మత్తుమందు కలపడానికి వస్తాడు. అక్కడ అప్పటికే రంగడు కూర్చుని గాలం వేస్తున్నాడు. ఏరా సాంబిగా, ఇంత పొద్దున్నే ఈ బావి దగ్గరికి వచ్చావు? చేతిలో ఏంటి ఆ పొట్లం? తడబడుతూ, అది అది మా ఇంట్లో ఎలుకలు ఎక్కువయ్యాయి రంగడు, అందుకే మందు తీసుకొచ్చాను. అవునా? అయితే ఆ మందు ఈ బావిలో కలిపాయి. ఈ బావి నీళ్లు తాగి ఎలుకలు చస్తాయి కదా? కంగారుగా, అయ్యో, బావిలో కలిపితే మనుషులు చస్తారు కదరా. అదే కదా నాకు కావాలి. రాజయ్య గారు నిన్ను పంపించింది అందుకే కదా. ఇదిగో సాంబి, నువ్వు ఆ మందు బావిలో కలిపితే ఆ నీళ్లతోనే రాజయ్య గారికి కాఫీ కాచిస్తాను. మొదట ఆయన తాగాక మిగిలిన వాళ్ళకి పెడతాను. నీకు సమ్మతమేనా? వద్దు బాబోయ్, రాజయ్య గారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. రంగడు, నన్ను వదిలే. ఆయన చెప్పినట్టే బావిలో మందు కలుపుతున్నట్టు నటించి ఈ పొట్లాన్ని చెత్తలో పారేస్తాను. మంచిది, కానీ ఒక షరతు. విందులో రాజయ్య గారు ఏమడినా నువ్వు అవును అనాలి. లేదంటే ఈ పొట్ల ఆయన చూపించి నీ గుట్టు రట్టి చేస్తాను. అలా ఊరు పంచాయతీ చెట్టు కింద చాలా మంది పేదలు కూర్చుని భోజనం చేస్తున్నారు. రాజయ్య, రాఘవయ్య గారు పర్యవేక్షిస్తున్నారు. అందరూ రంగడి వంటను మెచ్చుకుంటున్నారు. రాజయ్య గారు చూడండి, జనం ఎంత సంతోషంగా తింటున్నారో. మీ పొలం పంట ఇలా 10 మందికి ఉపయోగపడటం మీ అదృష్టం. అవును రాఘవయ్య, పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి. కాని రంగడు, వంట తిన్నవాళ్లు ఎవరూ ఇంకా మాట్లాడడం లేదేంటి? అయ్యా, మత్తు నీళ్ళలో లేదు, అది మనుషుల ఆలోచనలో ఉంటుంది. సాంబిగా, ఆ పొట్ల తీసుకురా అని అంటాడు సాంబి భయపడుతూ పొట్లాన్ని ఇస్తాడు. రంగడు దాన్ని విప్పి అందరికీ చూపిస్తాడు. ఊరి జన్లారా, ఇదిగోండి రాజయ్య గారు మనందరికీ పంపిన ప్రసాదం. ఇది బావిలో కలిపి మనందరినీ పిచ్చోళ్ళం చేయాలనుకున్నారు, కానీ నేను దీన్ని మార్చేసి ఇందులో పంచదార కలిపాను. నువ్వు అది కూడా కనిపెట్టేశావా? అయ్యా రాజయ్య గారు, వంట చేసేవాడికి ఉప్పు కారం తెలియడమే కాదు, మనుషుల మనసుల్లో ఉన్న కుతంత్రాలు కూడా వాసంతో కనిపెట్టగలడు. మీ గర్వం మిమ్మల్ని తప్పుదారి పట్టించింది. ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటారా, లేక ఈ పొట్లంలో ఉన్నది మీకే తినిపించమంటారా? వద్దు రంగడు, నన్ను క్షమించు. నీ తెలివితేటలు, నీ మంచి మనస్సు ముందు నా ధనం, గర్వం ఓడిపోయాయి. ఈ పొలం ఈ రోజు నుంచి నీదే. నువ్వన్నట్టుగానే ప్రతి ఏడు ఇక్కడ విందు జరుగుతుంది. శబాష్ రంగడు, నీ వంటతో కడుపు నింపావు, నీ తెలివితో ఊరి కళ్ళు తెరిపించావు. అలా రంగడు రాజయ్య తల పొగరుదించాడు. కానీ ఏదో ఒక మూలాన రాజయ్యకి రంగడి మీద పగ మాత్రం అలానే ఉంది. భూస్వామి మేడలోని రహస్య గది. గది నిండా దీపాలు వెలుగుతుంటాయి. భూస్వామి ఒక ఊయల మీద కూర్చుని ఉండగా జమీందారు ప్రవేశిస్తాడు. రండి జమీందారు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈసారి వానదేవుడు మన ఊరి మీద కరుణ చూపించాడు. చెరువు అంచు వరకు నీరు నిండి ఉంది. కాని ఈ నీరు ఉచితంగా రైతులకు వెళ్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తెలుసా? అదే కదా నా బాధ కూడా భూస్వామి గారు. గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఉచితంగా దొరికితే రైతులకు మన విలువేం తెలుస్తుంది? మవాళ్ల పొలాల్లో బంగారం పండితే మన గల్లాపెట్టె ఖాళీగా ఉండాల్సిందేనా? ఏదైనా ఆలోచించి పథకం వేయాలి, లేకపోతే ఊరి ప్రజలు మన చెయ్యి జారిపోతారు. జమీందారు గారు, మీరేం చింతించకండి. నేను ఒక పన్నాగం పన్నాను. ఆ చెరువు గట్టు పక్కనే నా పొలాలున్నాయి. రేపటి నుండి ఆ చెరువు నా తాతల ఆస్తి అని, అది నా సొంతం అని చాటింపు వేయిస్తాను. చెరువు చుట్టూ నా బంటులను కాపలా పెడతాను. ఒక్క చుక్క నీరు బయటకు వెళ్ళినా వాళ్ల కాళ్ళు విరగ్గొట్టమని చెబుతాను. భలేవారు భూస్వామి గారు. కేవలం వాళ్ళని ఆపితే మనకేమొస్తుంది? నా దగ్గర ఒక ఎత్తుగడ ఉంది. మీరు నీటిని ఆపండి. పంటలు ఎండిపోయే దశలో రైతులు విలవిలలాడుతూ నా దగ్గరకు వస్తారు.
అప్పుడు నేను వారికి అప్పు ఇస్తాను. ఆ అప్పుతో వారు మీకు నీటి పన్ను కడతారు. అలా మీ దగ్గరకు నగదు చేరుతుంది, నా దగ్గరకు వారి భూమి పత్రాలు చేరుతాయి. చివరకు నీరు మనదే, డబ్బు మనదే, భూమి కూడా మనదే అవుతుంది. అద్భుతం! మీ తెలివితేటలకు సాటి లేదు. కానీ ఈ ఊరి జనం తిరగబడకుండా ఉండాలంటే మనం బయటకు శత్రువుల్లా నటిద్దాం. నేను నీరు ఇవ్వనని ముండికేస్తాను. మీరు వాళ్ళ పక్షాన ఉండి నాకు నచ్చజెప్పినట్టు నటించండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని దేవుడిలా నమ్మి తమ ఆస్తులన్నీ మీ చేతిలో పెడతారు. ఖచ్చితంగా. రేపు ఉదయమే మీ బంటలను పంపండి. నేను రచ్చబండ దగ్గర నా నాటకం మొదలు పెడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. తెల్లవారుజామున రైతులు చెరువు దగ్గరకు వస్తారు. అక్కడ భూస్వామి బంట్లు నిలబడి కంచె వేస్తుంటారు. ఒరేయ్, ఏం చేస్తున్నారా మీరు? ఇది ఊరి చెరువు కదా, కంచె వేయడానికి మీకెంత ధైర్యం? ఏ ముసలోడా, వెనక్కి వెళ్ళు. ఇప్పటి నుండి ఈ చెరువు, ఇందులో ఉన్న ప్రతి నీటి బొట్టు మా భూస్వామి గారి సొంతం. ఆయన అనుమతి లేనిదే చెరువు గట్టు మీద కాకి కూడా వాలకూడదు. ముందు నువ్వు ఇక్కడుండి వెళ్ళిపో. అన్యాయం. ఇది మా తాతల కాలం నాటి చెరువు. వర్షపు నీరు అందరిది. మా పొలాలకు నీరు అందకపోతే విత్తనాలు మాడిపోతాయి. మా పిల్లలు ఆకలితో అలమటించాల్సిందేనా? దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఆ సోది మాకెందుకు? భూస్వామి గారు నిన్ననే పాత కాగితాలు చూశారు. ఈ చెరువు ఆయన సరిహద్దుల్లోనే ఉంది. నీరు కావాలంటే ఎకరాకు 1000 రూపాయలు పన్ను కట్టండి. నగదు ఇస్తేనే మత్తడి తలుపులు తీస్తాం. లేదంటే మీ పొలాలు ఎడారి కావాల్సిందే. మీ ఏడుపులాపి వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి. ఏంటి 1000 రూపాయలా? మా దగ్గర పైసా లేదు. అప్పులు చేసి విత్తనాలు కొన్నాం. ఇప్పుడు నీరు లేకపోతే మేమంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. చావండి లేక బతకండి, అది మీ ఇష్టం. కానీ ఒక్కడు లోపలికొచ్చినా ఈ కర్రలతో మిమ్మల్ని కొడతాను, జాగ్రత్త. మీతో మాట్లాడితే సమయం వృధా అని అర్థమైంది. ఈ విషయం జమీందారు గారికి చెప్పి పంచాయతీ పెట్టిస్తాం. అప్పుడు గాని మీరు దారికి రారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా ఊరు జనం అందరూ గుమిగూడి ఏడుస్తుంటారు. అప్పుడు జమీందారు అట్టహాసంగా ప్రవేశిస్తాడు. ఏమిటి రైతులారా, ఊరంతా ఎందుకిలా అల్లకల్లోలంగా ఉంది? ఆ భూస్వామి ఏదో అక్రమం చేస్తున్నాడని విన్నాను, నిజమేనా? అవును జమీందారు గారు, భూస్వామి చెరువును కబ్జా చేశాడు. నీరు వదలాలంటే డబ్బు అడుగుతున్నాడు. మా దగ్గర చిల్లిగవ్వలేదు. మీరే మమ్మల్ని కాపాడాలి. మీరే మాకు ఏదో ఒక దారి చూపాలి. కోపంగా నటిస్తూ, ఏమిటి ఆ భూస్వామికి అంత అహంకారమా? నేనిప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను. ఊరి నీటిని ఆపడానికి వాడెవడు అని చెప్పి అక్కడి నుండి భూస్వామి ఇంటికి వెళ్ళి కొంతసేపటి తర్వాత జమీందారు తిరిగి వస్తాడు, ముఖం దిగులుగా పెట్టి. క్షమించండి రైతులారా, ఆ భూస్వామి పరమ రాక్షసుడు. నా మాట కూడా వినడం లేదు. చట్టం తన చేతిలో ఉందని, కాగితాలు తన దగ్గర ఉన్నాయని విర్రవీగుతున్నాడు. కానీ మీ పంటలు ఎండిపోవడం నేను చూడలేను. మరి మా దారి ఏంటి సామి? అసలే పంటలు పండుతున్న సమయం ఇది. ఒక పని చేద్దాం. ప్రస్తుతానికి నీటి పన్ను కట్టడానికి నా దగ్గరున్న నగదు మీకు అప్పుగా ఇస్తాను. మీరు వెళ్ళి నీరు కొనుక్కోండి. పంట పండాక మీరు నాకు ఆ డబ్బు తిరిగిచ్చేయండి. ఇది కేవలం ఒక నమ్మకం కోసం మాత్రమే కాబట్టి నీ భూమి, కాగితాలు నా దగ్గర భద్రంగా ఉంచండి నీ అంటాడు. ఆ మాటలకి ఊరు జనాలు, మీరు సాక్షాత్తు ఆ దేవుడిలా వచ్చారు సామి. మా ఆస్తులు మీ దగ్గరుంటే మాకు ధైర్యం. అలాగే చేస్తామా అని అంటాడు. అలా ఊరంతా జమీందారుని నమ్మి వాళ్ళ భూమి, కాగితాలు జమీందారు దగ్గర పెడతారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఊరు జనాల అప్పులు పెరుగుతూ వస్తున్నాయి. అప్పుడే ఊరి పొలిమేరలోని ఒక చిన్న గుడిసెలో ఉన్న రాము అనే యువకుడు ఊర్లోకి వస్తాడు. ఏంటి మామా, ఊరంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఎక్కడా పండగ వాతావరణం లేదేంటి? ఏం చెప్పమంటావు రాము? ఒక పక్క భూస్వామి నీరివ్వడు, ఇంకో పక్క జమీందారు అప్పులతో ముంచేస్తున్నాడు. మా భూములు మాకు కాకుండా పోతున్నాయి. అప్పు ఎందుకు తీసుకున్నారు మామా? ఆ చెరువు మీ అందరిది కదా. వాళ్ళ దగ్గర బలం ఉంది, ఆయుధాలున్నాయి. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అందుకే జమీందార్ గారి కాళ్ల మీద పడ్డాం. జమీందార్ మీకు సాయం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ భూస్వామిని రెచ్చగొట్టిందే ఈ జమీందార్ అయి ఉండొచ్చు. మీరు అమాయకులు కాబట్టి వారు ఆడుకుంటున్నారు. కానీ ఇకపై అలా జరగనివ్వను. బుద్ధితో ఈ కోటను పడగొడదాం. నీవైనా మాకు దారి చూపాలయ్యా. నాకు ఒక వారం రోజులు సమయం ఇవ్వండి. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఇరుక్కునేలా చేస్తాను. కానీ నేను చెప్పినట్టు మీరందరూ నడుచుకోవాలి. తప్పకుండా రాము, తప్పకుండా అని అంటాడు.
అప్పటి నుండి రాము వారి ఇద్దరి మీద ఒక కన్ను వేసున్నాడు. ఒకరోజు రాత్రి రాము భూస్వామి ఇంటి దగ్గర కాపలా కాకాసున్నాడు. జమీందారు గారు, ఇప్పుడు మన దగ్గర ఆ చెరువు ఇంకా వాళ్ళ భూముల పత్రాలు మన దగ్గరే ఉన్నాయి. ఆ రైతులంతా ఇప్పుడు మనకి బానిసలు. మనం ఏం చెప్తే అదే చేయవలసిందే. అవును, నీరు లేక పంట చేతికి రాదు, అప్పు కూడా తీర్చలేరు, మనం ఆడిందే ఆట అని అంటాడు. నక్కి వింటున్న రాము ఇదంతా విని, నేను అనుకున్న నిజమే అయితే ఇంత పన్నాగం పన్నారు, చెప్తా మీ సంగతి. ఆ తర్వాత రోజు రాము రచ్చబండ దగ్గర రైతులతో ఇలా అన్నాడు. నేను అనుకున్నట్లే ఇది వాళ్ళ పన్నాగమే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. వారి అత్యాశతోనే వాళ్ళని నవల్లో వేస్తాను. వారికి తగిన బుద్ధి చెప్తాను. మీరు మీ పని మొదలు పెట్టండి. నీరు వచ్చేలా చేసే బాధ్యత నాది. ఆ తర్వాత రోజు అలా రాము ఒక వింతైన జ్యోతిష్యుడి వేషంలో వెళ్తాడు. చేతిలో ఒక రాగి పాత్ర పట్టుకుని మంత్రాలు చదువుతుంటాడు. ఓం భూతనాథాయ. ఈ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించబోతోంది. కానీ శని అడ్డుపడుతున్నాడు. ఎవరు నువ్వు? నా ఇంట్లో లక్ష్మీదేవి ఉండడం ఏమిటి? మహారాజా, నేను దేశ సంచారిని. ఈ భూమి పొరల్లో దాగి ఉన్న నిధులను గుర్తించగలను. నీ చెరువు అడుగున నీ పూర్వీకులు దాచిన 7 బంగారు బిందెలున్నాయి. నా దివ్య దృష్టికి అవి మెరుస్తూ కనిపిస్తున్నాయి. బంగారు బిందెలా? నిజంగానా? నిజం, కానీ ఒక ఆటంకం ఉంది. ఆ చెరువులో నీరు ఉన్నంతకాలం ఆ నిధి బయటపడదు. పైగా ఆ నీరు శాపగ్రస్తమైనది. ఆ నీటిని వెంటనే బయటకు వదిలేసి ఆ చెరువును ఖాళీ చేయాలి. ఆ నీరు రైతులకు దానం చేస్తేనే నీ మీద ఉన్న దోషం పోతుంది. నిధి నీకు దక్కుతుంది. దానంగీనం తర్వాత చూద్దాం. ముందు నిధి కావాలి. ఇప్పుడే వెళ్ళి మత్తడి తలుపులు తీయిస్తాను, నీరంతా వదిలేస్తాను అని అక్కడి నుండి పరుగు పరుగున చెరువు వైపుకు వెళ్తాడు. ఇంకా రాము జమీందార్ నివాసానికి చేరుకుంటాడు. జమీందార్ గారు, మీకు ఒక రహస్యం చెప్పాలి. భూస్వామికి చెరువులో నిధి దొరికిందట. అందుకే వాడు ఆ నీరంతా ఖాళీ చేసి ఆ నిధిని ఒక్కడే కాజేయాలని చూస్తున్నాడు. ఏమిటి? వాడు నన్నే బురుడి కొట్టిస్తాడా? చెరువు సరిహద్దులో నా భూమి కూడా కొంతుంది. ఆ నిధిలో నాకు వాటా ఉండాల్సిందే. అదే సమస్య. ఆ నిధి మీద ఒక పెద్ద శాపం ఉంది. పాత బాకీలు, అన్యాయంగా తీసుకున్న పత్రాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వారికి ఆ నిధి దక్కదు. సరే కదా, ప్రాణహాని కూడా కలుగుతుంది. అందుకే భూస్వామి తన దగ్గరున్న పత్రాలన్నీ కాల్చేయటానికి సిద్ధమయ్యాడు. అవునా? అయితే నా దగ్గరున్న రైతుల భూమి పత్రాలు కూడా కాల్చేయాలా? కానీ అవి పోతే నాకు నష్టం కదా. కోట్ల విలువైన బంగారు బిందెల ముందు ఈ చిత్తు కాగితాలు ఎంత సామి? మీరా పత్రాలు కాల్చేస్తేనే మీకు లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. లేదంటే ఆ నిధి భూస్వామి పరమవుతుంది. అలాగే, నేను కూడా పత్రాలు తెస్తాను. నిధి కోసం ఎంతకైనా తెగిస్తా అని అంటాడు. అలా భూస్వామి స్వయంగా పనివారికి ఆదేశాలిస్తాడు. ఒరేయ్, తలుపులు పూర్తిగా ఎత్తండి. ఒక్క చుక్క నీరు కూడా చెరువులో ఉండకూడదు. నీరంతా బయటకు పంపండి. నీరు వస్తోంది, గంగమ్మ తల్లి వస్తోంది. మా పంటలు పచ్చగా పండుతాయి. భూస్వామికి దయ కలిగింది. ఆగు భూస్వామి, ఆ నిధిలో నాకు సగం వాటా ఉండాలి. నేను కూడా నా బాకీ పత్రాలన్నీ తెచ్చాను. రా, కలిసి తవ్వుకుందాం. ఈ నీరు వెళ్ళిపోతే మనకు కోట్లు దక్కుతాయి. అప్పుడు ఈ ఊరు మన కాళ్ళ దగ్గర ఉంటుంది. నీరు వెళ్ళిందే, ఇక మీ పత్రాలు కూడా వెళ్తాయి. చూడండి నాటకం. చెరువు మధ్యలో ఒక హోమగుండం లాంటిది ఏర్పాటు చేస్తారు. రాము అక్కడ పూజ చేస్తున్నట్టు నటిస్తాడు. సమయం ఆసన్నమైంది. భూస్వామి గారు, జమీందార్ గారు, మీ దగ్గరున్న పాత పత్రాలన్నీ, రైతుల దగ్గర తీసుకున్న కాగితాలన్నీ ఈ మంటల్లో వేయండి. ఆ బూడిద ఎగిరి ఆకాశంలో కలిస్తేనే భూమి చీల్తుంది, నిధి బయటపడుతుంది. ఇదిగో, నేను బలవంతంగా రాయించుకున్న మత్తడి పత్రాలు, నీటి పన్ను కాగితాలు అన్నీ కాల్చేస్తున్నాను. ఇదిగో, రైతుల దగ్గర అప్పు పేరుతో లాక్కున్న భూమి పత్రాలు. నా బంగారు నిధి కోసం వీటిని బలిస్తున్నాను. అలా అన్ని పత్రాలు మంటల్లో కాలి బూడిదవుతాయి. రైతులు దూరంగా ఉండి నవ్వుకుంటూ ఇదంతా గమనిస్తుంటారు. అలా ఎండిన చెరువు అడుగు భాగం. భూస్వామి, జమీందారు తలా ఒక పార పట్టుకుని తవ్వుతుంటారు. ఎంత తవ్వినా మట్టి తప్ప ఏమీ రావటం లేదేంటి స్వామి? లోపల బిందెలు తగులుతున్న శబ్దం కూడా రావటం లేదు. అవును, నా చేతులు కాయలు కాస్తున్నాయి.
ఆ బంగారు బిందెలు ఎక్కడున్నాయో సరిగ్గా చెప్పండి. బిందెలెక్కడున్నాయి భూస్వామి? రైతుల కష్టార్జితమే అసలైన నిధి. అది ఇప్పుడు వాళ్ళ పొలాలకు చేరింది. మీరు కాల్చిన కాగితాలే మీ అరాచకాలకు సాక్ష్యాలు. అవి బూడిదయ్యాయి. ఏమిటి, మమ్మల్ని మోసం చేశావా? ఆ నిధి అబద్ధమా? అవును, నిధి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మీ దగ్గర ఏ రైతు భూమిపత్రాలు లేవు. ఆ చెరువు మీద హక్కు లేదు. మీ స్వార్థమే మిమ్మల్ని ఇలా ముంచింది. మధ్యలో భూస్వామిని జమీందారును చుట్టుముడతారు. ఏ భూస్వామి, ఇప్పటి వరకు మమ్మల్ని ఏడిపించావు. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? మా పొలాలు మాకు దక్కాయి, మా నీరు మాకు దక్కింది. జమీందారు గారు, మీరిచ్చిన అప్పు అబద్ధం, మీ పత్రాలు బూడిద. ఇకపై ఈ ఊర్లో మీరు కాలు పెడితే మీ ప్రాణాలు గాలిలో కలుస్తాయి. చూసారా, ప్రజలు ఏకమైతే ఏ శక్తినైనా ఓడించగలరు. భూస్వామి, జమీందారు, మీరిప్పటికైనా చేసిన తప్పు తెలుసుకుని ఊరు విడిచి వెళ్ళిపోతారా, లేక ప్రజల ఆగ్రహానికి బలి అవుతారా? మమ్మల్ని వదిలేయండి. మేం చేసిన తప్పును క్షమించండి. ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ప్రజలందరూ జై జైలు పలుకుతుండగా రాము నవ్వుతూ ముందుకు సాగుతాడు. ఊరు మళ్లీ పచ్చని పంటలతో విరాజిల్లుతుంది. అధర్మం ఎంత బలంగా ఉన్నా బుద్ధి బలం ముందు తలవంచక తప్పదు. పరమానందం ఇల్లు ఒక మధ్యతరగతి గృహంలా ఉన్న అక్కడ వస్తువుల వాడకం మాత్రం అత్యంత విచిత్రంగా ఉంటుంది. కమల పొయ్యి మీద అట్టెలు వేస్తోంది. సాధారణంగా దోశలు వేసేటప్పుడు నూనె బుడ్డి పక్కనుంటుంది. కానీ ఇక్కడ పరమానందం ఒక చిన్న గిన్నెలో సరిగ్గా 10 చుక్కల నూనె పోసుకుని ఒక కొబ్బరి పుల్ల పట్టుకుని కాపలా కూర్చున్నాడు. ఏమండి, అలా ఆ నూనె గిన్నెను పట్టుకుని నా వైపు పులిలా చూడకండి. అటు కాలాలంటే కనీసం అరగరీట నూనెైనా వేయాలి. మీరా పుల్లతో బొట్టు పెట్టినట్టు చుక్కలు వేస్తుంటే అది అట్టవుతుందా, లేక పెంకుకు అంటుకుపోయే అపకు అంటుకుపోయే అప్పడం అవుతుందా? అయ్యో కమల, నీకు గృహ నిర్వహణ శాస్త్రం తెలీదు, ఆర్థిక శాస్త్రం అస్సలు తెలీదు. ఒక్కో అట్టుకు ఒక గరీట నూనె పోస్తే నెలకు 3 డబ్బాల నూనె కావాలి. డబ్బా ధర ఆకాశాన్ని తాకుతుంది. అదే ఈ పుల్లతో 2 చుక్కలు వేస్తే అట్టు కాలుతుంది. ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ భయం ఉండదు. నా జేబుకు రక్షణ ఉంటుంది. చూడు, ఈ చుక్క చాలు. రుచి నాలుగు మీద ఉండాలి కానీ నూనెలో ఉండకూడదు. ఇదిగోండి, మీ పిసినారితనం వల్ల పొరుగువారు నవ్వుకుంటున్నారు. మొన్ననే మా పిన్నిగారొచ్చి మీ ఇంట్లో దోశలు వేస్తుంటే సువాసన రాదేంటి అని అడిగారు. వాళ్ళంతా అలా అడుగుతుంటే నా పరువు పోతోంది. అన్నట్టు మా నాన్నగారు వచ్చే వారం మనల్ని విందుకు రమ్మని కబురు పంపారు. కనీసం అక్కడైనా ఇలాంటి లెక్కలు వేసి నన్ను అవమానించకండి. ప్రయాణానికి సమయం దగ్గర పడింది. కమల తన పాత పట్టు చీరను సర్దుకుంటోంది. ఏమండి, బట్టలు సర్దేశాను. కనీసం మా అమ్మా నాన్నల కోసం అరటి పండ్లైనా కొందామా? కొత్త అల్లుణ్ణి కాకపోయినా పాత అల్లుణ్ణి కదా. ఖాళీ చేతులతో వెళ్తే బాగుండదు. అరటి పండ్ల వద్దు కమల, అవి దారిలోనే ఎండ కుళ్ళిపోతాయి. పైన తొక్క తీస్తే లోపల ఏముంటుందో తెలీదు. పైగా డజన్ 60 రూపాయలు అంటున్నారు. అదిగో చూడు, ఆ చెట్టు కింద ఎండిపోయిన టెంకాయ చిప్పలు, వానకు కొట్టుకొచ్చిన ఎండు పుల్లలున్నాయి. వాటిని ఒక పాత గోనె సంచిలో నింపు. మీ అమ్మగారు సుబ్బమ్మగారు పొయ్యి వెలిగించడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇవి ఎంతగానో పనికొస్తాయి. పైసా ఖర్చు లేని ప్రకృతి ఇచ్చిన మేలైన కాను. దేవుడా, అత్తగారింటికి కట్టెపుల్లలు తీసుకెళ్లే అల్లుడిని ఈ ప్రపంచంలో నిన్నే చూస్తున్నాను. నాన్నగారు చూస్తే నా కూతుర్ని ఏ కట్టెల కబేలాకిచ్చాను అని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? నా అల్లుడు వృధా కాని వస్తువును తెచ్చాడు అని మెచ్చుకుంటాడు. ఆలస్యమైతే బస్సు వెళ్ళిపోతుంది అంటే మనం నడిచెళ్ళాలి. నిజానికి అది ఇంకా మంచిది, వ్యాయామం అవుతుంది, 10 రూపాయలు మిగులుతాయి అని అంటాడు. అలా ఇద్దరు బస్సు స్టాండ్ చేరుకున్నారు. బస్సు రాగానే పరమానందం కండక్టర్ని ఆపాడు. బస్సు వచ్చిందేమండి, త్వరగా ఎక్కండి, జనం తోసుకుంటున్నారు. ఆగు కమల, తొందరపడి ఎక్కితే దిగలేం. కండక్టర్ గారు, ఇక్కడి నుంచి మా అత్తగారు ఊరు రామాపురానికి టికెట్ ఎంత? 10 రూపాయలు బాబు, త్వరగా ఎక్కు. 10 రూపాయల? 5 కిలోమీటర్లకే 10 రూపాయల? మరీ అన్యాయం. పోనీ నేను సీట్లో కూర్చోను, నిలబడొస్తాను, 5 రూపాయలు తీసుకో. లేదా మా ఆవిడ లావుగా లేదు కదా, తన ఒడిలో కూర్చుంటాను, ఒక టికెట్ చాలు. ప్రభుత్వానికి పెట్రోల్ కలిసి వస్తుంది కదా. ఏయ్ పిస్నారల్లుడా, ఇది బస్సు, సర్కస్ కాదు. దిగు కిందికి. నీ 10 రూపాయలు మాకొద్దు. నీతో మాట్లాడితే మా బస్సు సమయం అయిపోతుంది. నడిచెళ్ళు.
బస్సు వేగంగా వెళ్ళిపోయింది. కమల రోడ్ మీద నిలబడి ఏడుస్తోంది. చూసారా, ఇప్పుడు 10 మైళ్ళు ఎండలో నడవాలి. మీకు తృప్తిగా ఉందా? చూడు కమల, కోపం తగ్గించుకో. 20 రూపాయలు మిగిలాయి. ఈ డబ్బుతో మన ఊర్లో దర్జాగా ఏదైనా కొనుక్కోవచ్చు. నడక వల్ల ఆకలి పెరుగుతుంది. మీ నాన్నగారింట్లో విందు భోజనం బాగా తినొచ్చు. బాగా ఆలోచించు అని అంటాడు. అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. రంగయ్య గారి ఇల్లు కళకళలాడుతోంది. అల్లుడు వస్తున్నాడని సుబ్బమ్మ గారు పిండి వంటలు చేస్తున్నారు. పరమానందం, కమల చెమటలు కక్కుతూ కాళ్ళు ఈడ్చుకుంటూ లోపలికొచ్చారు. రండి అల్లుడుదారు, బస్సు రాలేదా? ఎందుకంత అలసిపోయారు? ముఖమంతా నల్లగా అయిపోయింది. బస్సు సౌకర్యం బాలేదు మామగారు. డ్రైవర్ సరిగ్గా తోలడం లేదు. అందుకే ఆరోగ్యానికి మంచిదని, పర్యావరణాన్ని కాపాడాలని నడిచొచ్చాం. ఇదిగోండి, మీకోసం ప్రత్యేకంగా నేను అడవిలో ఏరి తెచ్చిన అపురూపమైన కానుక అని సంచిలోంచి నల్లటి మట్టి కొట్టుకుపోయిన ఎండు పుల్లలు చిప్పలు తీసి ఇంట్లో పెట్టాడు. ఏంటివి అల్లుడు గారు, పుల్లలా? మా పెరట్లో చెట్లు లేవనుకున్నారా? పుల్లలు కాదత్తగారు, ఇవి వేడినిచ్చే ఇంధన శకలాలు. గ్యాస్ పొయ్యి ధరలు పెరిగాయి కదా, ఇవి పొయ్యిలో పెడితే వచ్చే సెగ మీకెంతో ఉపశమనాన్ని ఇస్తుంది. మీ మీద ప్రేమతో దారి పొడవునా వెతికి తెచ్చాను. అత్తగారింటికి కట్టెలు తెచ్చే మొనగాడు వీడొక్కడే. వీడికి ఈసారి తగిన శాస్తి చేయాలి, లేకపోతే నా కూతురు బతుకు బుగ్గిపాలవుతుంది. అలా భోజన సమయం అయింది. అరిటాకులు పడిచారు. రకరకాల వంటకాలు వడ్డించారు. అల్లుడు గారు, ఈ గారెలు వేసుకోండి. పప్పులో నెయ్యి వేయమంటారా? వెయ్యండి అత్తగారు, ధారాళంగా వెయ్యండి. దారిలో నడిచిన నడకకు కండరాలు కరిగిపోయాయి. ఆ నెయ్యితోనే అవి మళ్లీ నిండాలి. ఇంకొంచెం నెయ్యి, ఇంకొంచెం. అక్కడ ఇంట్లో చుక్క నూనె కోసం నన్ను ఏడిపించేవారు. ఇక్కడ నెయ్యి అంటే గరిటలతో అడుగుతున్నారు. ఏంటి ఇవంత? అది నా డబ్బుతో కొన్న నూనె కమల. ఇది మీ నాన్నగారి ఉచిత నెయ్యి. ఉచితంగా వస్తే అమృతం కూడా వద్దనకూడదు. కడుపు నిండా తింటే రేపు పొద్దున సద్ది ఖర్చు తప్పుతుంది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం రంగయ్య ఒక నాటకానికి తెరలేపాడు. వినండి, మన చెరువులో మా తాతల నాటి బంగారు కాసు పడిపోయింది. ఆ చెరువులో పూడిక తీస్తుండగా అది జారిపోయింది. అది ఎవరికి దొరికితే వాళ్లకే సొంతం. నేను మాత్రం తీసుకోను అని అంటాడు. పరమానందం గదిలో ఉండి ఇది విన్నాడు. బంగారం అనే మాట వినగానే అతని చెవులు రిక్కబొడిచాయి. బంగారు కాసా అంటే కనీసం అరతులో ఉంటుందా మామగారు? అరతులో అంటే 50,000. మామగారు, అది నిజమేనా? అవునల్లుడుదారు, కానీ ఆ చెరువు చాలా లోతు. పైగా అందులో మొసళ్ళున్నాయట. ప్రాణం మీద ఆశ ఉన్నవారు ఎవరూ వెళ్ళడం లేదు. డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణం రాదు కదా. మొసళ్ళ? బంగారం ముందు మొసలి ఎంత మామగారు? మొసలి నోరు తెరిచేలోపు నేను బంగారం పట్టుకుని గట్టుకొచ్చేస్తాను. డబ్బు కోసం కష్టం చేయనివాడు మనిషే కాదు. నేను ఇప్పుడే వెళ్తాను. అలా చెరువు దగ్గర జనం గుమిగూడారు. పరమానందం గట్టు మీద నిలబడి నీటిని చూస్తున్నాడు. వద్దు ఏమండి, మీకు ఈత రాదు. చిన్నప్పుడు బావిలో పడితేనే మీ నాన్నగారు తాడు వేసి లాగారని చాలాసార్లు చెప్పాడు. ఆ బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకోకండి. బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కమల. లక్ష్మీ కోసం దేవతలు, అసురులు సముద్రాన్నే చిలికారు. ఈ చిన్న చెరువు ఒక లెక్క. నా అదృష్టం ఈరోజు పండుతుంది. దూకుతున్నాను అని చెప్పి పరమానందం నీటిలోకి దూకాడు. కానీ అతనికి ఈత రాదు. నీళ్లు గొంతు వరకు వస్తున్నాయి. అబ్బా, బంగారం ఎక్కడుంది? ఇక్కడ బుర్ర తప్ప ఏమీ లేదు. అప్పుడే గట్టు మీదున్న రాముడు అనే కుర్రాడు రంగయ్య ఏర్పాటు చేసిన వాడు కేకవేశాడు. మీరు మునిగిపోతున్నారు, నేను కాపాడుతాను. కానీ నా కష్టానికి ప్రతిఫలంగా నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలా? నా ప్రాణం పోయినా పర్లేదు కానీ 1000 రూపాయలు మాత్రం ఇవ్వను. మరీ దోపిడీ కాకపోతే 5 రూపాయలకు వస్తావా? పోనీ 10 తీసుకో. 5 రూపాయలా? నా ప్రాణానికి ఆ మాత్రం విలువ కూడా లేదా? అయితే ఆ బురదలో మునిగిపోండి. అబ్బో, చనిపోయేలా ఉన్నాను. సరే, 100 రూపాయలు ఇస్తాను, కాపాడు. అల్లుడుగారు, 1000 రూపాయలు ఇచ్చేయండి. ప్రాణం పోతే ఆ బంగారం ఎవరు అనుభవిస్తారు? డబ్బు కంటే ప్రాణం ఎక్కువ కాదు కదా. ఎక్కువ మామగారు. 1000 రూపాయలు సంపాదించడానికి నాకు ఏడాది పడుతుంది. ఈ రాముడు 5 నిమిషాల్లో 1000 అడుగుతున్నాడు. ఇది దారుణం. సరే, 500 ఆఖరి మాట అని అంటాడు. చివరికి రాముడు దూకి పరమానందాన్ని బయటికి లాగుతుండగా
పరమానందం చేతికేదో గట్టి వస్తువు తగిలింది. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దొరికింది, బంగారం దొరికింది. రాముడు, నన్ను వదిలేయ్, నేనొక్కడనే వెళ్తాను, నీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. రాముడు అతన్ని బలవంతంగా గట్టుకు లాక్కొచ్చాడు. పరమానందం ఆశగా తన చేతిని తెరిచాడు. ఊరు జనమంతా చుట్టూ చేరాడు. ఇదిగోండి బంగారం. ఇదేంటి, ఇది బంగారంలాగా మెరవడం లేదు, రంగు మారిందా? అల్లుడు గారు, అది పాతకాలపు రాగి బిళ్ళ, చెరువులో ఎవరో పడేసిన తుప్పు బిళ్ళ. దాని విలువ 10 పైసలు కూడా ఉండదు. 10 పైసలా? దీనికోసం నేను గంట సేపు నీళ్లు తాగానా? నా కొత్త బట్టలు తడిసిపోయాయి. వీటిని ఉతకడానికి సబ్బు కావాలి, ఆరబెట్టడానికి ఎండ కావాలి. ఎండకు కూడా డబ్బులు తీసుకుంటారేమో ఈ ఊర్లో. నా 1000 రూపాయలు రాముడికి ఇవ్వాలా ఇప్పుడు? అల్లుడు గారు, మీరు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించారు. ఆ రాగి బిళ్ళ కోసం మీ ప్రాణాన్ని పణంగా పెట్టారు. మీరు చనిపోతే ఈ సంపాదించిన డబ్బు ఎవరికి? మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కోసం. మట్టిలాంటి డబ్బును పట్టుకుని వేలాడటం ఎందుకు? అవసరానికి ఖర్చు చేయని డబ్బు అడవిలో కాసిన వెన్నెలతో సమానం. పరమానందం మౌనంగా ఆలోచించాడు. తను చేసిన పనులన్నీ కళ్ల ముందు కదలాడాయి. భార్యను దోసె నూనె కోసం వేధించడం, అత్తగారింటికి కట్టెలు తీసుకురావడం, ప్రాణం పోతుంటే బేరాలాడటం అన్నీ చాలా తక్కువగా అనిపించాయి. రాముడు, ఇదిగో 100 రూపాయలు, నా ప్రాణాన్ని కాపాడావు. నిజానికి ఇది తక్కువే, కానీ నా మార్పు ఇక్కడి నుంచే మొదలవ్వాలి. మామగారు, అత్తగారు, నన్ను క్షమించండి. పొదుపు ఉండాలి, కానీ అది పిస్నారితనం కాకూడదని తెలుసుకున్నాను. అబ్బా, ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది. అలా కొన్ని రోజుల తర్వాత పరమానందం ఇంట్లో, కమల, ఈరోజు అట్లు వేసేటప్పుడు ఆముదం వేయకు, మంచి వేరుశనగ నూనె వాడు, గడిటతోనే వేయి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా కష్టపడి పనిచేయగలం. పిస్నారితనం జబ్బు లాంటివి, దాన్ని వదిలించుకున్నాను అని అంటాడు. అలా పరమానందం ఇప్పుడు ఊర్లో అందరికీ నచ్చిన వ్యక్తిగా మారాడు. పొదుపు చేస్తూనే అవసరమైన వారికి సాయం చేస్తూ పిస్నారి అల్లుడు అన్న పేరు పోగొట్టుకుని మంచి అల్లుడు అనిపించుకున్నాడు. డబ్బు మనిషి అవసరాల కోసం పుట్టింది, మనిషి డబ్బు కోసం పుట్టలేదు. లోభత్వం ప్రాణానికే ప్రమాదం. శుభం. ఒక కుగ్రామంలో ఎండలు మండిపోతున్నాయి. శివయ్య అనే పేద రైతు తన ఎండిపోయిన పొలం గట్టు మీద కూర్చుని ఆకాశం వైపు చూస్తుంటాడు. భూమి బీటలు వారి ఉంది. పక్కనే ఉన్న చిన్న పాకలో అతడి భార్య అనారోగ్యంతో మూలుగుతూ ఉంటుంది. ఓ దేవుడా, ఎంతటి పరీక్ష ఇది! ఆకాశం నుండి ఒక్క చినుకు రాలదు, ఈ భూతల్లి కడుపు పండదు. ఇంట్లో చూస్తే ఇల్లాలు జబ్బుతో అల్లాడిపోతుంది. కనీసం కషాయం కాచి ఇవ్వడానికి కూడా ఒక్క కాసు చేతిలో లేదు. అందర్నీ అడిగాను, కానీ ఏ ఒక్కరూ కూడా సాయం చేసే స్థితిలో లేరు అని తనలో తాను బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఊరి వడ్డీ వ్యాపారి రామకోటి తన సేవకంతో కలిసి అటుగా వెళ్తుంటాడు. అతడు పట్టు వస్త్రాలు ధరించి ఒళ్లంతా బంగారు ఆభరణాలతో మెరిసిపోతుంటాడు. శివయ్య బాధపడుతూ ఉండడం చూసి అక్కడికొస్తాడు. ఏమీ శివయ్య, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతున్నావా? లేక వర్షం పడకపోయినా నీ కన్నీళ్లతో పొలాన్ని తడుపుదామని చూస్తున్నావా? ఏంటి సంగతి? ఆ మాటలకి పడుగు పరుగున వెళ్లి రామకోటి కాళ్ల మీద పడతాడు శివయ్య. అయ్యా రామకోటి గారు, మీరు దయగలవారు. నా భార్య చావు బతుకుల్లో ఉంది. కనీసం వైద్యుడికి చూపించడానికి కొన్ని వరహాలిప్పించండి. వచ్చే పంటకు మీ రుణం వడ్డీతో సహా తీర్చుకుంటాను. దయచేసి నాకు కాస్త సాయం చేయండి అయ్యా. వచ్చే పంట ఎప్పుడొస్తుంది? ఈ ఏడాదా లేక పై ఏడాదా? ఇప్పటికే నువ్వు నాకు 100 వరహాలు బాకీ ఉన్నావు శివయ్య. నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఆ 1 ఎకరం పొలం తప్ప ఏముంది చెప్పు? అయ్యా, ఆ పొలం నా ప్రాణం, దాన్ని మాత్రం తీసుకోకండి. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. మీ ఇంట్లో వెట్టి చాకిరీ చేస్తాను. కానీ ప్రస్తుతానికి నాకు కాస్త అప్పు ఇవ్వండి, మీరేం చేయమన్నా చేస్తాను. ఆ మాటలకి రామకోటి ఆలోచిస్తూ మనసులో, వీడిని ఇలాగే వదిలేస్తే నా సొమ్ము రాదు. కాని వీడి పొలం పక్కనే ఒక పెద్ద గుప్తనిధి ఉందని నా పూర్వీకులు చెప్పారు. వీడిని వాడుకుని ఆ నిధిని దక్కించుకోవాలి. సరే శివయ్య, నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది. నా దగ్గర ఒక పాత తాళపత్ర గ్రంథం ఉంది. అందులో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం చదివితే భూమిలో ఉన్న నిధి బయటకు వస్తుంది. కాని ఆ నిధిని తీయడానికి ఒక నిష్కల్మషమైన మనసున్నవాడు కావాలి. నువ్వు వస్తావా?
నీకు కావాల్సిన వరహాలు నేను ఇస్తాను. కాని నువ్వు మాత్రం నాకు ఆ సాయం చెయ్యాలి. అలా అయితేనే నీకు అప్పు ఇస్తాను. అయ్యా, అది మోసం కాదు గదా, దొంగతనం కాదు గదా. ఏం మాత్రం కాదు శివయ్య, అది భూమి తల్లి ఇచ్చే ప్రసాదం. రా, ఈరోజే మనం ఆ అడవిలోకి వెళ్దాం అని రామకోటి శివయ్యని తన వెంట తీసుకుని వెళ్తాడు. అలా అడవి ప్రయాణం మొదలైంది. చుట్టూ చీకటి పడుతోంది. అడవిలో క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి. రామకోటి ఒక చేతిలో మండుతున్న దివిటి, మరో చేతిలో పాత గ్రంథం పట్టుకుని నడుస్తుంటాడు. శివయ్య భయపడుతూ అతడు వెంటే వెళ్తుంటాడు. అయ్యా, ఈ అడవి చాలా భయంకరంగా ఉంది. చూస్తుంటే ఏ పులో సింహమో వచ్చి మనల్ని తినేసి వెళ్లేలా ఉంది. ఇక్కడి నుండి మనం తిరిగి వెళ్ళిపోదామా? నా భార్యకి ఏదో జరిగిపోతుందన్న భయం వేస్తోంది. అయ్యో పెరికివాడా, అడుగు వేస్తేనే అదృష్టం వరిస్తుంది. అక్కడ చూడు, ఆ పెద్ద మర్రి చెట్టు కిందే ఆ నిధి ఉంది. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి అని రామకోటి శివయ్యని పెద్ద మర్రి చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది. రామకోటి మంత్రాలు చదువుతున్నట్టు నటిస్తూ శివయ్యతో ఆ రాయిని పక్కకు జరిపిస్తాడు. శివయ్య, నీ బలమంతా ఉపయోగించి ఆ రాయిని తొలగించు. లోపల మెరుస్తున్నవన్నీ నీకే, అంటే నాకే, మన ఇద్దరికీ. అమ్మా, ఎంత బరువు అని శివయ్య రాయిని జరిపి చూస్తాడు. అయ్యో, ఇక్కడేముంది? కేవలం ఒక పాత ఇత్తడి గిన్నె, కొన్ని రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఏమిటి, రాళ్ళా? నా జాతక చక్రం తప్పు చెప్పదు. లోపలికి దిగి వెతుకు. ఎక్కడో ఒకచోట బంగారు నాణేలు ఉండే ఉంటాయి. వెంటనే శివయ్య గుంటలోకి దిగి వెతుకుతూ, అయ్యా, ఇక్కడేమీ లేదు. కాని ఈ రాళ్లు చూడండి, ఇవి ఒక రకమైన వెలుగునిస్తున్నాయి. బహుశా ఇవి వజ్రాలేమో. వజ్రాలా? శివయ్య, ఇలా ఇవ్వు, త్వరగా ఇవ్వు అని శివయ్య చేతిలో నుండి రామకోటి లాక్కుంటాడు. ఆహా, ఇవి సామాన్యమైనవి కావు. వీటి విలువ 1000 వరహాలు ఉంటుంది. శివయ్య, నువ్వు ఇక్కడే ఉండు. నేను లోపల ఇంకా ఏమున్నాయో చూస్తాను. అయ్యా, లోపల గాలి ఆడటం లేదు. బయటికి రండి. ఇవి చాలు మన కష్టాలు తీరడానికి. చాలు అంటే ఎలా? ఇంకా కావాలి. అడుగున ఖచ్చితంగా బంగారు గనులు ఉంటాయి. ఈ వజ్రాల కంటే గొప్పవి దొరుకుతాయి. అలా రామకోటి లోపలికి వెళ్ళగానే ఆ గుహ ద్వారం మెల్లగా మూసుకుపోతుంటుంది. మట్టిపైన పడుతుంటుంది. అయ్యా, రామకోటి గారు, త్వరగా బయటికి రండి, ఈ గుహ కూలిపోతోంది. ఆ వజ్రాల మూట పక్కన పెట్టి నా చెయ్యి అందుకోండి. వదిలేయడమా? ప్రాణం పోయినా ఈ మూటను వదలను. చూడు, ఇక్కడ మరిన్ని వజ్రాలు దొరికాయి. ఇవన్నీ నావే. ఈ ఊరిని కాదు, ఈ రాజ్యాన్నే కొనేస్తాను. అయ్యా, ధనం ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం. బయటికి రండి, వాన మొదలైంది, నీరు గుహలోకొస్తోంది అని అంటాడు. కాని రామకోటి వజ్రాలను తన చొక్కాలో నింపుకుంటూ, నువ్వు వెళ్ళిపో శివయ్యా, నీకు ఏమీ ఇవ్వను. ఇదంతా నా కష్టార్జితం, నా అదృష్టం. నేను కోటీశ్వరుణ్ణి అని అంటాడు. భారీ వర్షం వల్ల గుహలోకి నీరు వేగంగా చేరుతుంది. రామకోటి ఒంటిపై ఉన్న నగలు, చొక్కాలో ఉన్న వజ్రాల బరువు వల్ల అతడు నీటిలో పైకి లేవలేకపోతుంటాడు. బరువు అతడిని కిందకు లాగేస్తుంటుంది. అయ్యా, ఆ వజ్రాల మూటను పారేయండి, అప్పుడు మీరు నీటిలో తేలగలరు. నేను మిమ్మల్ని పైకి లాగుతాను, దయచేసి వినండి. లేదు, ఈ వజ్రాల కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాను. ఇవి లేకుండా నేను బయటకు రాను. చచ్చినా వీటితోనే చస్తాను అని అంటాడు. శివయ్య తన ప్రాణాలకు తెగించి లోపలికి చేయి చాపుతాడు. కాని రామకోటి శివయ్య చేయి అందుకోకుండా నీటిలో మునుగుతున్న వజ్రాలను పట్టుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు. శివయ్య ఎంత ప్రయత్నించినా రామకోటి మూర్ఖత్వాన్ని వదలడు. చివరికి ఒక పెద్ద బండరాయి గుహద్వారానికి అడ్డంగా పడిపోతుంది. రామకోటి ఆర్తనాదాలు లోపల వినిపిస్తూనే ఉంటాయి. కాపాడండి, ఈ నీరు నన్ను ముంచేస్తోంది. శివయ్య, సాయం చెయ్యి. కానీ నా వజ్రాలు ఎక్కడా? అయ్యా, ఇప్పుడు ఏడ్చినా లాభం లేదు. మీరు ధనం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు. మిమ్మల్ని కాపాడలేకపోతున్నాను అని ఎదుస్తాడు. అలా వర్షం ఉధృతంగా కురుస్తోంది. గుహ లోపల రామకోటి కేకలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. శివయ్య గుహద్వారం వద్ద ఉన్న రాళ్లను తన చేతులతో తొలగించడానికి ప్రయత్నిస్తాడు. కాని అతని ప్రయత్నం ఫలించదు. అప్పుడే ఆశ్చర్యకరంగా
గుహ పక్కన ఉన్న పొదల్లో నుండి ఒక వృద్ధ సన్యాసి ప్రత్యక్షమవుతాడు. శివయ్య, ఆగు. ప్రకృతి మాత శిక్షను ఆపడం నీ వల్ల కాదు. స్వామి, ఆయన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆ వజ్రాల పిచ్చితో తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఎలాగైనా మీరే అతన్ని కాపాడండి. శివయ్య, అతడు పట్టుకున్నవి వజ్రాలు కావు, అవి మాయాశిలలు. ఎవరికైతే అత్యంత దురాశ ఉంటుందో వారికి మాత్రమే అవి వజ్రాల్లాలా మెరుస్తాయి. అవి మనిషిని లోపలికి లాక్కునే అయస్కాంతాలు. నువ్వు నిష్కల్మషమైన వాడివి కాబట్టి నీకవి సాధారణ రాళ్లలాగే కనిపించాయి. కాని రామకోటికి అవి సామ్రాజ్యాల్లా కనిపించాయి. ఆ బరువే అతడిని సమాధి చేస్తోంది అని అంటాడు. అలా గుహ లోపల నీరు పూర్తిగా నిండిపోయింది. రామకోటి చివరి శ్వాస విడిచే ముందు తను పట్టుకున్న వజ్రాలు మళ్లీ సాధారణ రాళ్లుగా మారిపోవడం చూసి నిర్ఘాంతపోతాడు. అంతా మాయ. ఈ రాళ్ల కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టాను అని నీటిలో మునిగిపోతాడు. తెల్లవారింది. వర్షం వెలిసింది. శివయ్య ఒక్కడే భారమైన హృదయంతో అడుగు నుండి తిరిగి వస్తుంటాడు. రామకోటిని కాపాడలేకపోయాననే బాధ అతనిలో ఉంది. కాని తన ఇంటి దగ్గరికి రాగానే అతనికి ఒక అద్భుతం కనిపిస్తుంది. నా భార్య తను లేచి అడుగు మీద కూర్చునుంది. ఏమండి, రాత్రి కురిసిన వర్షం మన ఊరికి ప్రాణం పోసింది. ఎవరో ఒక అపరిచితుడు వచ్చి ఒక మూలిక ఇచ్చారు. అది తాగగానే నా జబ్బు మాయమైపోయింది. ఆయన మీకోసం ఈ చిన్న మూట ఇచ్చి వెళ్లారు. శివయ్య మూట విప్పి చూస్తాడు. అందులో కేవలం 10 బంగారు నాణేలు మరియు ఒక చిన్న చీటి ఉంటుంది. చీటిలోని మాటలు: శివయ్య, తృప్తి ఉన్న చోట దైవం ఉంటుంది. నీవు రామకోటిని కాపాడాలని చాచిన చెయ్యి నీ నిష్కల్మషమైన మనసుకి నిదర్శనం. ఈ 10 నాణేలు నీ కష్టానికి ప్రతిఫలం. అత్యాశ లేనివాడికి అడవి కూడా అమ్మలా అన్నం పెడుతుంది. అలా శివయ్య ఆ నాణేలతో తన అప్పులు తీర్చి తన పొలాన్ని సాగు చేసుకుంటూ సుఖంగా ఉంటాడు. కాని ఊరి జనమంతా రామకోటి ఏమయ్యాడో అని చర్చించుకుంటాడు. ఒక రోజున, శివయ్య, ఆ రోజు రామకోటి నీతో అడవికి వచ్చాడు కదా, తను ఏమయ్యాడు? ఎక్కడా కనిపించటం లేదు. అయ్యా, ఆయన తన సంపదతో సహా అడవిలోనే ఉండిపోయారు. ఆయనకు ధనమంటే ప్రాణం. అందుకే ఆ ప్రాణం ఉన్న చోటే ఆయన మిగిలిపోయారు. ఏమిటి మీరు చెప్తున్నది? నాకు అర్థం కావడం లేదు. ఏమీ లేదు దేవి. మనిషికి ఎంత ఉన్నా తృప్తి ఉండాలి. లేని దానికోసం ఆశపడితే ఉన్న ప్రాణం కూడా పోతుంది. రామకోటి గారు ఒక పాఠం నేర్పారు. సంపాదన మనిషి కోసం ఉండాలి, కానీ మనిషి సంపాదన కోసం చావకూడదు. అలా శివయ్య తన చిన్న పొలంలో పండిన పంటను చూసి సంతోషిస్తాడు. అక్కడ వజ్రాలు లేవు, కాని ఆకుపచ్చని పంట ఉంది. అతడి ముఖంలో రామకోటి ముఖంలో లేని ఒక ప్రశాంతత కనిపిస్తుంది. రామకోటి ఆస్తిపాస్తులు వారసులు లేక ప్రభుత్వం పరమవుతాయి. ధనం సంపాదించవచ్చు, కాని ప్రాణం పోతే తిరిగి రాదని, ధనం కంటే ప్రాణం, ప్రాణం కంటే సంస్కారం మిన్న అని ఆ ఊరి ప్రజలకు ఆ మర్రిచెట్టు గుహ ఒక గుణపాఠంగా మిగిలిపోయింది. అత్యాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో తృప్తిపడేవాడే నిజమైన ధనవంతుడు. శుభం.